బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రభుత్వ భూముల వేలం వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. రాయదుర్గంలోని హెరిటేజ్ భూముల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారా లేక రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా మారారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాయదుర్గ ప్రసన్న గ్రామంలో సర్వే నెంబర్ 83/1 లో ఉన్న 10.63 ఎకరాల హెరిటేజ్ భూమిని ఆగస్టు 17, 21 తేదీల్లో TGIIC వేలం వేయడానికి సిద్ధమవుతుందని ఆరోపించారు. హెరిటేజ్, రెవెన్యూ, సర్వే, వక్ఫ్ రికార్డులన్నింటినీ బయటకు తీసి సమగ్ర విచారణ జరపాలని కోరారు. 2020లో ఇదే భూముల రక్షణ కోసం అప్పటి TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోర్టును ఆశ్రయించారని, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక అదే భూములపై థర్డ్ పార్టీ హక్కులు ఏర్పడేలా వేలానికి ఎలా అనుమతిస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రతిపక్షంలో కూడా ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత మరో మాట ఎందుకని నిలదీశారు. ఈ భూములపై యాజమాన్య వివాదాలతో పాటు వక్ఫ్ హక్కులు, కోర్టు కేసులు ఉన్నాయని తెలిపారు. గతంలో ఇదే సర్వే నెంబర్ 6.2 ఎకరాల వేలం విషయంలో SBI కోర్టును ఆశ్రయించిందని, ప్రస్తుతం ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉందని ఆయన అన్నారు. ఇన్ని వివాదాలు ఉన్నప్పుడు భూమి హక్కులు తేల్చకుండా వేలం వేయటం ఎందుకని హరీష్ రావు ప్రశ్నించారు. సుమారు 2,000 కోట్ల విలువైన హెరిటేజ్ భూములను అమ్మే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని నిలదీశారు. ప్రభుత్వ భూములను అమ్మబోమని గతంలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అలాగే వివాదాలు, హక్కులు తేలకముందే ఈ భూములను కొనుగోలు చేస్తే భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తప్పవని హరీష్ రావు హెచ్చరించారు. భవిష్యత్తు తరాలకు అందాల్సిన విలువైన హెరిటేజ్ భూములను కాపాడాల్సిన ప్రభుత్వం వాటిని అమ్మేందుకు ఎందుకు తొందరపడుతోందని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిలా కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని రేవంత్ రెడ్డికి హరీష్ రావు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, తెలంగాణలో ప్రభుత్వ భూముల వేలం వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపుతున్నట్టుగానే తెలుస్తోంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి కూడా మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాసినట్టుగా తెలుస్తోంది ఈ భూముల వివాదంపై. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీజ, తెలంగాణలో ఒకవైపు భూ వివాదం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ముఖ్యంగా రాయదుర్గం హెరిటేజ్ భూముల వేలపై రాజకీయ దుమారమే రేగిందనుకోవచ్చు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ లా మారిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇప్పటికే హరీష్ రావు కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తెలంగాణలో ప్రభుత్వ భూముల వేలం వ్యవహారంలో మరోసారి తీవ్ర రాజకీయ వివాదానికి దారితీస్తుందని చెప్పేసి కూడా ఒకవైపు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే రాయదుర్గంలోని 1,000 కోట్ల విలువైన హెరిటేజ్ భూముల వేలాన్ని తక్షణమే